హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం M2లో యూనిట్ టూలో యూనిట్ టూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేర్చుకున్నాం. హైపర్ M2 లెసన్ ఏంటంటే యూనిట్ టూలో లెసన్ ఏంటంటే హైపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేర్చుకున్నాం. ఈరోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో కానీ చాలా స్టెప్ బై స్టెప్ ఈజీగా మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా క్వశ్చన్ ఇచ్చాడుగా, ఫస్ట్ గివెన్ దట్ అని పెట్టుకొని యాస్టీస్ క్వశ్చన్ రాయండి. గివెన్ దట్ క్వశ్చన్ రాసేయండి. యాస్టీస్ డబల్ డాష్ ప్లస్ వై డబల్ డాష్ మైనస్ ఈక్వల్ టు 0. ఓకేనా, క్వశ్చన్ యాస్టీస్ రాసేసి తర్వాత దట్ ఈజ్ అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు డబల్ డాష్ ఉన్నాయి కాబట్టి dy స్క్వేర్ బై dx స్క్వేర్ d స్క్వేర్ y బై dx స్క్వేర్. ఓకేనా, ప్లస్ dy by dx 1 dash and minus 2 equal to 0. This is equation 1 అనుకున్నాం. ఓకేనా, దీన్నే ఈక్వేషన్ 1 అనుకున్నాం. దీని మీద ఒక స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్. ఆర్డర్ అంతుంది సెకండ్ ఉంది, ఎందుకనో దిస్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ ఉంది కాబట్టి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా, of the linear differential equation with the constant coefficient. అవునా, రాసుకున్న తర్వాత సాల్వ్ ఆఫ్ ఈక్వేషన్ 1. దేన్ని సాల్వ్ చేయాలి మనం? దీన్నేగా ఈక్వేషన్ 1ని. దీనికి ఫార్ములా ఇప్పుడు y is equal to y power x is equal to CF ఎందుకు తీసుకున్నాం? is equal to 0 ఉంది కాబట్టి మనం CF తీసుకున్నాం. వేరే వాల్యూ ఉంటే ఇప్పుడు వేరే తీసుకోవాల్సి వచ్చేది. వేరే వాల్యూ ఉంటే కన్నా వేరే తీసుకోవాలి, అందుకనే తీసుకున్నాం. ఓకేనా, 0 ఉంది కాబట్టి. తర్వాత క్యాలిక్యులేట్ CF, క్యాలిక్యులేట్ ద CF. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది. క్యాలిక్యులేట్ CF అని రాసుకోండి ఈజీగా. ఓకేనా, దీని కింద మ్యాటర్ ఉంది. మ్యాటర్ వాల్యూ కంపల్సరీగా రైటింగ్ m² ఫర్ అన్నిటికీ ఒకే థియరీ. ఈ థియరీ సేమ్ d² by dx స్క్వేర్ ఫర్ m dy by dx. ఓకేనా, ఫర్ y and equating to 0, we get అని రాసుకున్నాం. ఓకేనా, తర్వాత ఏఈ. ఓకే, ఇప్పుడు ఏఈ అనేది ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ m మైనస్ 2 0. ఓకేనా, m స్క్వేర్ ప్లస్ m మైనస్ 2 0. ఓకేనా, ఎఫ్ ఆఫ్ m మళ్ళీ రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ m మైనస్ 2 0 అని రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ తీసుకోవాలి. ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. m స్క్వేర్ ప్లస్ 2m మైనస్ m మైనస్ 2 0. ఓకేనా, 2m నుంచి మైనస్ m పోతే 1 రాసుకున్నాం. ఓకేనా, దీంట్లో m కామన్ తీస్తాం. ఏం మిగిలింది? m కామన్ తీస్తే m ప్లస్ 2. ఓకేనా, మైనస్ 1 కామన్ తీస్తే m ప్లస్ 2. ఓకేనా ఫ్రెండ్స్, 0. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. తర్వాత సపరేట్ రాసుకున్నాం. m మైనస్ 1 m ప్లస్ 2 0. ఓకేనా, m ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇలా వచ్చిందిగా. దీన్ని m1 m2 సే అనుకుందాం.
ఓకేనా. సే అంటే అనుకుందాం ఓకేనా. తర్వాత సిఎఫ్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ పవర్ m1x ప్లస్ బి ఈ పవర్ m2x ఓకేనా. సిఎఫ్ ఈ పవర్ m1 అంటే ఎంత 1 కాబట్టి ఎక్స్ రాసుకుందాం. తర్వాత బి ఈ పవర్ m2 అంతా -2x ఓకేనా. ఈ సిఎఫ్ అనమాట. మళ్ళీ సాల్వ్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఓకేనా. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. తర్వాత సాల్వ్ y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ అంటే ఎంత ఈ వాల్యూగా. సిఎఫ్ అంటే యాస్టేజ్ రాసేయండి. ఏ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఈ పవర్ -2x ఓకేనా ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. దీంతో క్వశ్చన్ అండ్ ఓకేనా ఫ్రెండ్స్. ప్రాసెస్ ఈజీగానే ఉండేది, మీకు అర్థమైన లాంగ్వేజ్లో చెప్పా. మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ 1-2 సార్లు చూడండి, వీడియో మీకు అర్థమైపోయింది. మన పేజ్ని ఎప్పటిదాకా కొత్త వాళ్ళు చూస్తుంటే మన పేజ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.